तो उन्होंने बोले जल्दी भागो, వాళ్ళు త్వరగా పరిగెత్తు, దాడి జరిగింది అన్నారు. మేం వెనక్కి తిరిగి చూస్తే కాల్పుల శబ్దం వినిపించింది. జనం ఒకరినొకరు తోసుకుంటూ బయటకొస్తున్నారు. दे दे के निकल रहे थे लोग. सब लोग भाग पाओ मेरा అందరూ అటు ఇటు పరిగెత్తారు. కొందరు పడిపోయారు. ఒకరి చెయ్యి విరిగింది, మరికొందరు కాళ్ళు విరిగాయి. నాకు ఇక్కడ దెబ్బ తగిలింది. भागे गया मैंने ये भागे गया కశ్మీర్ లోయలోని పహల్గాంలో పర్యాటకులపై మంగళవారం సాయుధులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో చాలా మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారన్నది అధికారులు ఇప్పటి వరకు అధికారికంగా చెప్పలేదు. అయితే సాయుధుల దాడిలో గాయపడ్డ చాలా మందిని ఇక్కడ అనంతనాగ్ హాస్పిటల్కు తీసుకొచ్చారు. ఇక్కడ వారికి చికిత్స జరుగుతోంది. కొందరిని ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేశారు. మేము గాయపడ్డ కొందరు పర్యాటకులతో మాట్లాడాం. उन घायल पर्यटकों से बात की. हम घोड़े पे पहुंचे. మేం 2-2:30 గంటలకు గుర్రంపై అక్కడికి చేరుకున్నాం. తర్వాత మేం కాసేపు తిరిగాం. అక్కడ సరదాగా లేకపోయేసరికి కిందికి వస్తున్నాం. మేం ఎగ్జిట్ దగ్గరే ఉన్నాం. జనం వెనక నుంచి పరుగులు తీయటం మొదలెట్టారు. మాకేం జరిగిందో అర్థం కాలేదు. వాళ్ళు త్వరగా పరిగెత్తు, దాడి జరిగింది అన్నారు. మేం వెనక్కి తిరిగి చూస్తే కాల్పుల శబ్దం వినిపించింది. జనం ఒకరినొకరు తోసుకుంటూ బయటకొస్తున్నారు. మేం కూడా మెల్లమెల్లగా బయటపడ్డాం. అందరూ అటూ ఇటూ పరుగులు తీశారు. అప్పటికీ మా వెనక చాలా మంది కూర్చునే ఉన్నారు. వారిలో కొందరికి చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అంతా 2 నిమిషాల్లో జరిగిపోయింది. ఈ 2 నిమిషాల్లో మేం గనక బయటపడకపోయి ఉంటే ఈ రోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. यार 2 मिनट का ही बस फासला था. अगर 2 मिनट हम नहीं पहुंचते थे तो आज हम यहाँ पे नहीं बैठ पाते थे. 5-10 मिनट बैठा ले तो 5-10 నిమిషాలు కూర్చున్నాను. హఠాత్తుగా ఫైరింగ్ మొదలైంది. తర్వాత అంతా గందరగోళంగా మారింది. అందరూ అటు ఇటు పరిగెత్తారు. కొందరు పడిపోయారు. ఒకరి చెయ్యి విరిగింది, మరికొందరు కాళ్ళు విరిగాయి. నాకు ఇక్కడ దెబ్బ తగిలింది. मैंने ये भागे गया ఆ ఫైరింగ్ ఎంతసేపు జరిగింది? 10 मिनट 10-15 నిమిషాలు జరిగింది. पहला మొదట ఒక రౌండ్, తర్వాత 2వ రౌండ్, 3వ రౌండ్, తర్వాత చాలాసార్లు కాల్పులు జరిగాయి. మేమంతా పరుగులు తీశాం. हमें यह भी जानकारी मिली है कि कुछ पर्यटकों को जो తీవ్రంగా గాయపడ్డ కొందరు పర్యాటకులను శ్రీనగర్కు తరలించినట్లు కూడా మాకు తెలిసింది. ఈ దాడి తర్వాత కశ్మీర్ లోయలో దాదాపు అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ దాడిని జమ్మూ కశ్మీర్లోని అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించాయి. जम्मू कश्मीर के सभी राजनीतिक दलों ने इसकी सख्त जो है शब्दों में निंदा की है इस हमले की. माजिद जहांगीर, BBC, अनंतनाग, कश्मीर.